స్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మరోసారి రాజకీయ చర్చలకు వేదికయింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్లస్టర్ సమావేశంలో రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లాల నుంచి వచ్చిన పలువురు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజల్లో పార్టీ ప్రతిష్టను మరింత బలోపేతం చేసే అంశాలపై ఈ క్లస్టర్ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేస్తూ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే విధంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని వారు స్పష్టం చేశారు. అలాగే ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నాయకులు ఎవరూ కూడా తొందరపాటు నిర్ణయాలకు వెళ్లవద్దని సూచించారు. వ్యతిరేక పార్టీ వ్యాఖ్యలకు ఆవేశంతో స్పందించకుండా సంయమనం పాటిస్తూ ప్రజల్లో నిజాలు వివరించాల్సిన అవసరముందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే విధానాలకే ప్రాధాన్యత ఇస్తుందని నాయకులు తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందే తప్ప ఎవరిపైనా దాడులు చేయడం, ప్రతీకార రాజకీయాలు చేయడం తమ విధానం కాదని స్పష్టంగా పేర్కొన్నారు. విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ క్లస్టర్ సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని నాయకులు అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాటం చెయ్యాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ అందించిన నివేదిక. స్టేట్యూన్డ్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం.